రాలేదా? ఈరోజు రాలేదా? ఎందుకని రాలేదురా? అసలు ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావా? చెప్పలేకపోయాను నాన్న. నాకు తెలుసురా. చెప్పు, నువ్వు చెప్పవు. ప్రశ్నలకు సమాధానాలు తెలిసినా చెప్పవు. చెబితే ఎక్కడ ఉద్యోగం వస్తుందో, ఎక్కడ కష్టపడిపోవలసి వస్తుందో, ఎక్కడ ఇంటి భారం అంతా నెత్తిన వేసుకుని మేయవలసి వస్తుందోనని జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నని, ప్రతి సమస్యని తల వంచుకుని తప్పించిపోవడానికి ప్రయత్నం చేస్తారో నువ్వు. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను నాన్నగారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పవలసింది నేను కాదు, మీరు. ఉద్యోగం రావాలంటే 10,000 రూపాయలన్నా వాళ్ళకి ప్రైవేట్గా ఇవ్వాలట. మీరు ఇవ్వగలరా? ఒక గొప్ప వ్యక్తి చేత రికమెండేషన్ చేయించాలట. మీరు చేయించగలరా? ఈ దేశ స్వాతంత్ర్యం కోసం నాన్న తన జీవితాన్నంతా ఖర్చు పెట్టుకున్నాడే కానీ కన్న బిడ్డల కోసం ఒక్క పైసా జమ చేయలేదు. బ్రతకలేక బడిపంతులై మనందరి బ్రతుకుల్ని ఒక దారికి తీసుకురావడానికి ప్రతిరోజు జీవం లేని ఈ భగవంతుడి దగ్గర రికమెండేషన్ అడుగుతున్నా నోరు లేని ఈ మనిషికి ఏ పెద్ద మనిషి రికమెండేషన్ చేస్తాడన్నయ్య? వదిలేయ్, బాధ్యత లేకుండా మాట్లాడు. మిమ్మల్ని కనీ పెంచిన తండ్రులు మా జీవితాలనే ఖర్చు చేసి స్వాతంత్రాన్ని సంపాదిస్తే ఆ స్వాతంత్రాన్ని నీలాంటి సుపుత్రులు చించుకుని పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే నువ్వు ఒక పెద్ద వీరుడివి, సైకిల్ చేయించి కాలేజీలు మోయించి చదువు సంచలేకుండా ఇంట్లో కూర్చుంటావా? ఉద్యోగాలిచ్చి కడుపులు నింపలేని మీ చదువులు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు ఉన్నా లేనట్టే లెక్క. మై డియర్ ఫాదర్, మీరు లాఠీ దెబ్బలు తిని సంపాదించిన స్వాతంత్ర్యం మాకు స్వాతంత్ర్యాన్ని ఇవ్వలేదు, మమ్మల్ని కట్టి పడేసింది. బ్రతుక్కి పనికిరాని చదువులు చెప్పి మమ్మల్ని చేతగాని వాళ్ళని చేసింది. అందుకే ఆ కాలేజీలన్నీ స్ట్రైక్ చేసి ముగించేశాం. కాలం వృధా చేయకుండా మా బ్రతుక్కి పనికొచ్చే పనులేవో చేసుకుంటున్నాం. ఏమిటా నువ్వు చేసిన పని? చక్కగా చదువుకుని డిగ్రీ సంపాదించుకుని ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకుండా పని పాట లేకుండా బజార్లో వెంట బలాదులు తిరగటమా? ఒళ్ళు తెలియని ఉద్రేకంలో నువ్వేదైనా పొరపాటు చేస్తే అనుభవించేది ఒక్కడే కాదురా, నీ తర్వాత పుట్టారే వాళ్ళు కూడా నీ దారిలోనే నడవలసి వస్తుంది. నువ్వేం కంగారు పడుకున్నా. ఎన్ని కష్టాలు వచ్చినా కళ్ళు మూసుకుని సహించగలం గాని పెద్దల్ని ఎదిరించి బ్రతుకుల్ని పద్ధతి లేకుండా సాగించాలనుకుంటున్నా. ఈ రవణయ్య మార్గంలో మాత్రమే చచ్చిన నడవ. సభాష్ మై డియర్ యంగర్ బ్రదర్, అదరగొట్టేసావురా. నువ్వు నా దారిలోకి రాకపోవడమే మంచిది. ఎందుకంటే నాది రాళ్ళు రప్పలతో నిండి ఉన్న ముళ్ళ దారి. నీలాంటి పసివాళ్ళు వస్తే నలిగిపోతారు. నువ్వు మంచి బాలుడివై నాన్నగారు సంపాదించిన స్వాతంత్రాన్ని తృప్తిగా అనుభవించి చక్కగా చదివి ఒక మంచి బడిపంతులుగా నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. హాయ్ భరత్. హలో ఆశ. ఏం తండ్రి మొహం అంత నీరసంగా ఉంది? ఈసారి కూడా ఇంటర్వ్యూ ఎదురు తిరిగిందా? అవునా ఆశ, మనం ఎదురు తిరగనంత కాలం ఇంటర్వ్యూ మనకు ఎదురు తిరుగుతూనే ఉంటుంది. భారత్, పరిస్థితులు చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. అసలు మనకు మంచి రోజులు ఎప్పుడొస్తాయి? ఉద్యోగం వచ్చినప్పుడు. ఉద్యోగం ఎప్పుడొస్తుంది? మంచి రోజులు వచ్చినప్పుడు. భారత్, బాగుంది నీ జవాబు. నేను ఈ డిగ్రీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? నీకో పెద్ద ఉద్యోగం వస్తుందని, బస్సులకి అవస్థపోయి కారులో షికార్లు చేయొచ్చని, 7 అంతస్తుల మేడలో ఉండొచ్చని, 7 వారాలు నగలు పెట్టుకోవచ్చని, ప్రతిరోజు ఒక సెలవు రోజులాగా, ప్రతి రాత్రి ఒక మొదటి రాత్రిలాగా, బ్రతుకంతా ఒక మధురమైన కలలాగా. ఆశ ఆశ, నీ ఆశ లోకంలోంచి నా లోకంలో కాస్త దిగుతావా? ఏ, నా ఆశలు నీకు నచ్చలేదా? ఆశ నచ్చిన తర్వాత ఆశ ఆశలు మాత్రం నచ్చుకుని ఉంటాయి. 73, 74, 75. ఏమిటండి? నీ ముద్దుల కొడుకు రవిబాబు ఇంటికి వచ్చి ఎంతసేపు అయింది? 76. పొద్దున్నే వచ్చాడండి. ఎందుకు అడుగుతున్నారు? చెప్తాను. 77. ఏమండి రవిబాబు గారు? 78. అంతా ఎక్కడ ఉన్నట్టు? 79. ఇంటికి రాకుండా నువ్వు చేస్తున్న కార్యక్రమం ఏమిటా? 80, 81. ఏమిటా నిర్లక్ష్యం?
85 చెప్పేలోగా నాకు సమాధానం చెప్పకపోతే ఇది తీసుకుని తలకాయమని కొడతాను గాడిద. 85. ఏమండి ఏమండి ఊరుకోండి. ఏమిటండి ఇది? వాడేం చేశాడు? ఏం చేశాడా? రాత్రి నడి రోడ్డు మీద ప్రిన్సిపాల్ గారిని పట్టుకుని ఖరాబు చేశాట. పోలీసులు తీసుకెళ్లి జైల్లో వేశారు. రాత్రి అంతా నీ సుపుత్రుడు జైల్లో గడిపాడే. ఇంతకంటే అప్రదిష్టమైన ఉందా మనకి? పోయింది పోయింది. మన పరువు అంతా మంట కలిసిపోయింది. నాన్న, జైల్లో పడగానే పరువు పోయేట్టయితే ఇంతకు ముందే నీ పరువు చాలా సార్లు పోయింది కదా. 101. ఆ వెధవ ఒకటి కట్టిపెట్టి ఇప్పటికైనా జరిగింది ఏమిటో చెప్పరా. నిన్ను పోలీసులు పట్టుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? నేనేం చేయనమ్మా. నేను చదవను అంటే ఈయన ఊరేసుకుంటానంటాడు. సరే చదువుకుందామంటే వాళ్ళు ఫీజు కట్టమంటారు. సరే ఫీజు కట్టేద్దామంటే నా దగ్గర ఒక్క పైసా లేదురా వెధవా అంటాడు. ఏం చేయను? ఒక ఐడియా వేశాను. ఫీజులే లేకుండా చేద్దామని స్ట్రైక్ మొదలెట్టాం. దాంతో మాకు ప్రిన్సిపాల్కి ఘర్షణ, తగాదా, ఫైటింగ్, క్లైమాక్స్. క్లైమాక్స్ ఏమవుతుంది? క్లైమాక్స్ లో ఏమవుతుంది? క్లైమాక్స్ లో ఏమవుతుందండి? పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చారు. మమ్మల్ని మర్యాదగా తీసుకువెళ్ళి లోపలేశారు. ఓహో, రండి పెద్ద అబ్బాయి గారు, రండి. మీ తమ్ముడు గారు కాలేజీ ఫీజులు కట్టినవసరం లేదని స్ట్రైకులు మొదలెట్టారు. జైలుకు కూడా వెళ్ళొచ్చారు. రేపు ఏదైనా మద్దతు చేసి దానికి కూడా కారణం ఫీజులు కట్టలేని అసమర్థ తండ్రి అనేనా అనొచ్చు. వాడు సరే అంటాడు. వీళ్ళిద్దరు కూడా ఆ జాబితాలో చేరకుండా చూడు. అలాగే నాన్నగారు, మీరు ఆవేశపడకండి. నేను ఆవేశపడకుండా చూడాల్సిన బాధ్యత నీదిరా. ఈ పొగరబోతే ఇలాంటి పనులు చేస్తూ ఇంట్లో ఉండటం నేను ఒక క్షణం కూడా సహించలేదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఎలా చేస్తావో నాకు తెలియదు. వాడిని వెంటనే కాలేజీ పంపించి సక్రమంగా చదివే ఏర్పాట్లు చేయి. నీకు దండం పెడతాను. ముత్యం, నిన్ను కట్టుకున్న ఆ తాళం చెవులు నీ చేతిలో పెట్టిన తర్వాత ఇంట్లో నాకు స్వతంత్రం ఎక్కడేసింది? చిట్టి ముత్యమా, బుజ్జి ముత్యమా, ముద్దు ముత్యమా, నా మాట వినుమా, నా మాట వినుమా. చిపా, ఏమిటి వినేది? దాచుకున్న డబ్బులన్నీ ఇలాగ తీయటి కబుర్లు చెప్పి ఎగరేసిపోతావు. ఈసారేం కుదరదు. కుదరదంటే నీ కొంగుతోనే ఊరేసుకు చచ్చిపోతానే ముత్యం. నేనే నా కోసం అడుగుతున్నానా? ఆశకి కాలేజీకి ఫీజు కట్టాలి, ధరావత్తు కట్టవలనే. 2116 ఒకటోసారి, 2116 రెండోసారి, 2116. ఆపండి మీ సుత్తి. ఎప్పుడు చూసినా మీ చెల్లెలు సాకు ఒకటి దొరికింది. నీ మొగుడినై నిన్నే అడుక్కుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మిగిలింది నీ పెట్టిలోనే జాగ్రత్తగా పెట్టి తాళం వేసుకో. బావా బావా బావా, ఎప్పుడు వచ్చి తీవు? అప్పుడే వెళ్ళిపోతుంటివేలా? ఏం లేదు బావా, నేను చూడాలనిపించింది చూశాను, వెళ్ళిపోతున్నాను. ఊరకరారు మహానుభావులు నీ వచ్చిన బన్ని తెల్పి ముదావహుడవు గమ్ము. ఈ బావ దగ్గర బెంకమేళ జంకులేక నీ కోరిక తెలుపు బావా. నిజం బావా, ఏం లేదు. నాకు తెలుసు, నువ్వు చెప్పవు. నా దగ్గర ఇంతే ఉంది, ఉంచుకో. బావా, అది కాదు బావా, ఆశ. ఆ ఆశే నీదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఇదంతా ఉత్తినే ఇస్తున్నాను అనుకున్నావా? కట్నం లెక్క రాసుకో, రాసుకో. రవి, ఇక 1000 రూపాయలు ఇది తీసుకెళ్ళి కాలేజ్ ఫీజు కట్టు. అన్నయ్య 1 మినిట్. ₹1000 నేను అడగకూడదు, అయినా అడుగుతున్నాను. ఈ డబ్బు ఎక్కడిది? ఎలా వచ్చింది? ఎక్కడైనా దొంగతనం చేశావా? నువ్వు అలాంటి పని చేయవు, నాకు తెలుసు, నాకు తెలుసు. అర్థమైంది, అర్థమైంది. ఎక్కడైనా అప్పు తెచ్చావా? అవసరానికి అప్పు తెచ్చుకోవడంలో తప్పు లేదు. అయినా ఈ డబ్బు నాకొద్దు. ఎందుకుదరా? చాలా పెద్ద ప్రశ్న, సమాధానం చెప్పే తీరాలా? అవును, చెప్పి తీరాలి. నువ్వు కాలేజీ ఫీజు కట్టాను కానీ వాడు నానా అవస్థపడి ఆ డబ్బు తీసుకొస్తే అంత నిర్లక్ష్యంగా విసిరిపారేస్తావా? ఏమిటా తలపిస్తాను? నాది తలబిరుస్తనమే. అక్రమాన్ని సహించి తలవగ్గలేక తిరగబడదామనుకుంటున్న నాకు తెలిసింది తలబిరుస్తనమే. మై డియర్ ఫాదర్, ఇక్కడ నిలబడ్డ ఈ మనిషి మీ కడుపున పుట్టినవాడు కాబట్టి ఈయన విలువేంటో మీకర్థం కాకపోవచ్చు. కానీ అన్నయ్య ఔన్నత్యం ఏమిటో నాకు బాగా తెలుసు. మొత్తం భారతదేశంలో ప్రథముడుగా ఎంఏలో గోల్డ్ మెడల్ తీసుకున్న విజ్ఞాని.
చరిత్ర పుటల్ని కింద నుంచి పైకి తిరగేసిన మహాజ్ఞాని. అసలు రూపాయి అంటే ఏమిటో తెలియజెప్పే ఆర్థిక శాస్త్రం అంచులు తాకిన అఖండ మేధావి. అంతటి ఈ భారత్ ఈ ఇంటికి పెద్ద కొడుకై ఎందుకు కరగాని మా చదువుల కోసం దేహి అని ఇంకొకరిని అర్థించవలసిన అవస్థ కలిగినందుకు నాకు నేనే సిగ్గుతో చచ్చిపోతున్నాను. అన్నయ్యకు ఉద్యోగం ఇచ్చి ఆయన విజ్ఞానాన్ని ఉపయోగించుకోలేని ఈ వ్యవస్థ దౌర్భాగ్యపు వ్యవస్థ. అన్నయ్యను అప్పుల వాణ్ణి చేసిన ఈ సమాజం దౌర్భాగ్యపు సమాజం. అందుకే ఈ డబ్బు నాకు వద్దంటున్నాను. బ్రతుకు తెరువుకి ఉద్యోగం ఒక్కటే మార్గం కాదు నాన్న. డబ్బు సంపాదించడానికి చదువు అక్కర్లేదు. డిగ్రీ లేకుండా కోటీశ్వరులైన ఎందరో మహానుభావులు మన కళ్ళ ముందే ఉన్నారు. ఎందుకు కొరగానని ఆదర్శాలు వింటూ తన చేతులకు సంకెళ్ళు వేసుకుని చేతగాని వాడిగా నిలబడ్డాడు అన్నయ్య. కానీ నేను నీ చాదస్తపు సాలిగూడు నుంచి బయటపడబోతున్నాను. డబ్బుతో మనిషికి విలువ కట్టే ఈ సమాజానికి డబ్బుతోనే సమాధానం చెప్పాలి. ఏ డబ్బు లేకుండా మనందరం అనుక్షణం అవస్థపడుతున్నామో ఆ డబ్బును కుప్పలు తెప్పలుగా సంపాదించి ఈ వ్యవస్థనే వెలగట్టుకుంటాను. నువ్వు కాదు కదా, ఆ భగవంతుడే నా ఎదురుగా నిలిచిన నా నిర్ణయం మారదు. వస్తాను. ఏమండి వాడు వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళలేవే. జీవితం అంటే ఏమిటో ఇప్పటికైనా వాడికి తెలిసొస్తుంది. మై డియర్ ఫ్రెండ్, ఈనాటి నుంచి నువ్వు మాలో ఒకడు అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. బాస్ నీ కంగ్రాచులేషన్స్ చెప్పమన్నాడు. థ్యాంక్స్ రా నీకు, నీ బాస్ కి వేదవానా. సారీ సార్, మిమ్మల్ని చూస్తే అలా అనిపిస్తుంది. ఇప్పుడు బాస్ గారు నన్ను ఏం చేయమన్నారో చెప్పండి. ఆ దూరంగా కొండ మీద కనబడుతుంది 5 స్టార్ హోటల్. ఈ ఊళ్ళోకి పెద్ద హోటల్ అది. దాన్ని నామరూపాలు లేకుండా పేల్ చేయాలి. నీ కష్టం కాలా? అదెందుకు పేల్ చేయడం? బంగారం లాంటి హోటల్ అది. అది ఉండటం వల్ల మన బాస్ గారు హోటల్ కి బిజినెస్ లేకుండా పోతుంది. అదేనమాట. సరే పేల్ చేస్తాను, నాకేం వస్తుంది? 10,000. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదెవరిదిరా నీ అబ్బా? మీ అబ్బా? అది అది నేను చెప్పాను కదా నువ్వు వెధవనా. అది మీదేనండి. అయినా కొడుకువి. సార్ ఏంటి మరి డబ్బు తీసుకున్నారు, మరి పని? కంగారు పడకు, రేపు పొద్దున్నే పేపర్లో చదువుకో. ఏంటి ఎలా వచ్చా? ఇల్లు వదిలి బజార్ను పడ్డావు కదా, నీ బ్రతికెలా ఉందో చూసిపోదామని వచ్చాను. దానికేమన్నా దివ్యంగా ఉంది. చూసావా, ఒక్కరోజు సంపాదన 30,000. 30,000? ఇంత డబ్బు మనం ఎవ్వరం ఎప్పుడూ ఒక్కసారిగా చూసుండం కదూ. ఇది చాలా తక్కువ అన్నయ్య. నువ్వు అలాగే చూస్తూ ఉండు. లక్షలకు లక్షలు ఈ చేత్తో సంపాదించి ఈ చేత్తో విసిరేస్తాను. దట్స్ గుడ్ తమ్ముడు. అసలు నువ్వు మన ఇల్లు వదిలిపెట్టి రావడమే చాలా మంచిదైంది. ఈ బిల్డింగ్ చూసినప్పుడల్లా అనుకుంటూ ఉండేవాడిని, ఏనాటికైనా మనం ఆ స్థాయికి ఎదగలమా, ఈ బిల్డింగ్స్ లాంటిది ఒకటైనా మనం కట్టగలమా అని. చాలా ఈజీ అన్నయ్య. 1 సంవత్సరం తిరిగేసరికి నీ తమ్ముడు ఈ ఊళ్ళోకెల్లా పెద్ద ధనవంతుడు అవుతాడు. మీరెవ్వరూ సాధించలేని కార్యాలు ఎన్నో సాధిస్తాడు. ఇవేం బిల్డింగ్స్ అన్నయ్య? బిల్డింగ్స్ అని కడతాడు. మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్. చూస్తూ ఉండు, కొట్టేస్తాడు. దట్స్ రైట్. ఇతరులు కట్టుకున్న మేడలో మిద్దెలు కూల్చి ఆ సమాధుల మీద పునాదులు లేపి ఆకాశ సౌధాలు నిర్మిస్తావు కదూ. ఆ ఆకాశ సౌధాల్లో మాకు కాస్త చోటు ఉంటుంది కదూ. చచ్చేదాకా ఆనందంగా బ్రతకడానికి కాదులే, అక్కడకు చేరిన మరుక్షణమే అంత ఎత్తు నుంచి దూకి చావటానికి. అన్నయ్య, అవునరా, నువ్వు సంపాదించి పెడుతున్న ఆ నెత్తుడు కూడు తిని అరిగించుకోగల శక్తి నీకుండొచ్చేమో కానీ మాకు లేదు. అందుకే నీలాంటి నికృష్టుడు నా తమ్ముడని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నానే నీతో చెప్పిపోదామని వచ్చాను. నిజాయితీగా జీవించలేక కనిపించిన తండ్రిని కంటికి రెప్పలా కాపాడే దేశాన్ని తిట్టుకుంటూ దేశద్రోహిగా మారి చివరికి ఆ దేశాన్ని దోచుకు తినాలనుకుంటున్న నీలాంటి నీచుడు నాకు తమ్ముడు కాదురా, ఆగర్భ శత్రువు. ఆకలితో అలమటించే ప్రతివాడు నీలాగే దౌర్జన్యాన్ని దిగితే ఈ దేశం ఎప్పుడో నామరూపాలు లేకుండా సర్వనాశనం అయి ఉండేది. మనుషులు డబ్బు కోసం ఒకళ్ళొకళ్ళు పొడుచుకుంటూ జంతువులుగా మారి
ఈ సమాజంలో రాక్షసత్వం స్వైర విహారం చేసుంటే. రవి, ఈ ప్రపంచంలో అన్నీ చేయగలిగే తెలివితేటలు నీ ఒక్కడికే ఉన్నాయని మురిసిపోకు. మనిషిగా బ్రతకాలంటే దేశం కోసం బ్రతకాలి, మంచి నెరవేర్చడం కోసం బ్రతకాలి, ధర్మాన్ని కాపాడడం కోసం బ్రతకాలి, నిన్ను చూసి నీ వాళ్ళందరూ గర్వంతో ఉప్పొంగిపోవడం కోసం బ్రతకాలి. దట్స్ లైఫ్. అంతేగాని నువ్వు ఎన్నుకునే విధానం ఈ కొండ మీద నుంచి దూకి చావటం మీరు. నీ చావుతో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నువ్వు చస్తే ఒక్కడంటే ఒక్కడు కూడా ఇచ్చేవాడు. దట్స్ ఆల్. రవి కోసం ఆరం ఇచ్చాను. అమ్మా నాన్న దిగులతో మంచమే పట్టారు. ఎన్ని ఆఫీసులు దర్శించినా ఎందరిని ప్రాధేయపడ్డారు. రాని ఉద్యోగం కోసం ఎదురు చూసి 4 సంవత్సరాలు నీరసంగా గతంలో కలిసిపోయాయి. ఆనందాన్నే మర్చిపోయిన జీవితంలో అప్పుడప్పుడైనా చిరునవ్వులు చిందించగలిగిన ఒకే ఒక వ్యక్తి ఆశ. భారత్, మనం మనసులు కలుపుకొని ఇప్పటికి 4 ఏళ్లైంది. ఇంతవరకు 3 పుట్టినరోజులు ఏమొచ్చటా తీరకుండా మూగుగా వెళ్ళిపోయాయి. ఈ రోజు మన ప్రేమకి 4వ పుట్టినరోజు. అందుకని నువ్వు నాకు ఏదో ఒకటి ప్రశ్న చేస్తున్నావు. చూడాశ, ఇందులో నీకు తెలియని విషయం ఏం లేదు. గత 4 ఏళ్లుగా నేను నిరుద్యోగంతో బాధపడుతున్నాను. నా పైసా ఆదాయం లేదు. ఎప్పుడైనా చెదురుబుదురుగా టీవీలో పాటపడితే వచ్చే డబ్బులు కూడా అంతంత మాత్రమే. ఇంటి అవసరాలకే బొట్టిగా సరిపోతున్నాయి. ప్రస్తుతానికి నేను ఇచ్చేదంతా నేను సర్దుకోమని చెప్పలేకపోతున్నాను. అయినా తప్పదు. థ్యాంక్ యూ. ఇది గోల్డ్ కాదు, డైమండ్ కాదు, కేవలం సిల్వర్ మాత్రమే. నీకు నచ్చిన ప్రతిదీ నాకు నచ్చుతుందని నీకు తెలీదా? ఆశ, ఈ ఉంగరం మీద భారతదేశ పటం ఎందుకు చెక్కించాను నీకు తెలుసా? ఒకవేళ ఈ భారతం మర్చిపోవడానికి ప్రయత్నం చేసినా ఈ భారతదేశం నేను మర్చిపోనివ్వకుండా చేస్తుంది. అందుకని భారత్ గారు, మీ భావావేశం ఇక్కడ కాదు, టీవీలో చూపించొచ్చు. పదండి. హలో మేనేజర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంటికి వచ్చారేమిటి? నేను ఆఫీస్కి వస్తున్నాగా. అడ్వాన్స్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది సార్. దానికి అంత కంగారు ఎందుకు? వెంటనే కట్టేయండి. మమ్మీ రా బాబు, టిఫిన్ చేద్దాం. లేదు మమ్మీ, నేను ఆఫీస్కి వెళ్ళాలి. నాకు టైం అయింది. అవునరా, అన్నిటికీ టైం అవుతుంది కానీ నీ పెళ్లికి మాత్రం టైం కావటం లేదు. ఎప్పుడు అడిగినా దాటేసుకుని పోతావు. మమ్మీ, నాకు నచ్చే పిల్ల కోసం, నువ్వు మెచ్చే పిల్ల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. దొరకగానే తీసుకొచ్చి నీ ఎదురుగా పెడతాను. చేసే పెళ్లి. ఓకే? మీ పర్సనల్ సెక్రటరీ జాబ్ కోసం ఇంటర్వ్యూకి పిలిపించాం సార్. ఐసీ. మీరంతా కూర్చోండి, ఒక్కొక్కరిని పిలుస్తాం. మిస్టర్ మేనేజర్. ఎస్ సార్. ఆ వరుసలో చివరిగా కూర్చున్న అమ్మాయి పేరేమిటి? మిస్ ఆశా సార్. మిస్ ఆశ. వెంటనే అమ్మాయి పేర అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయించండి. మిస్ ఆశా, యు ఆర్ అపాయింటెడ్. ఓహ్, వాట్ ఎ మ్యాన్, వాట్ ఎ టేస్ట్. ప్రొపరేటర్ అంటే అలా ఉండాలి. నేను ఆఫ్టర్ ఆల్ ఒక సెక్రటరీని. నా బట్టల కోసం 5000 రూపీస్ ముందే ఇచ్చారు. నా జీతం ఎంతో తెలుసా? 1500. ఓహ్, మై హార్ట్ ఫెల్ ఫర్ హిమ్. అది సరే గాని నువ్వేంటి అలా ఉన్నావు? నా సంతోషం నీకు సంతోషాన్ని కలిగించడం లేదా? నాకు సంతోషంగానే ఉంది, కానీ ఒకటే బాధ. బాధ ఎందుకు? ఏమీ లేదు. అదేమో నన్ను నీలాగే ఒక అందమైన అమ్మాయిలాగా పుట్టించుంటే నాకు నీలాగే ఒక మంచి ఉద్యోగం దొరికేది. నాకు నీలాగే 5000 అడ్వాన్స్ ఇచ్చేవారు, నెలకు 1500 జీతం ఇచ్చేవారు.
బహుశా ఇంకో 500 ఎక్కువ కూడా ఇచ్చి ఉండేవారు. బెటర్ పర్సనాలిటీ కదా. అంతగా నవ్వుతున్న నా గుండెల్లో రగులుతున్న అగ్నిపర్వతాలను ఎవరు గమనించగలరు? ఆశకి ఉద్యోగం వచ్చిందని ఆనందించనా, నాకు రాలేదని బాధపడినా. అసలు మనిషి బ్రతకాలంటే ఉద్యోగమే చేయాలి. మన కళ్ళ ముందు ఎంతో మంది ఎన్నో రకాల పనులు చేసి బ్రతకడం లేదా? కడుపు నింపగల ఏ పనైనా ఉద్యోగం క్రిందే లెక్కన్నారు పెద్దలు. దట్స్ కాల్డ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. అందుకే నేను ఒక బార్లో సేల్స్మన్ గా చేరాను. ఎంతో ఆనందంగా ఉద్యోగం చేసుకుంటుంది ఆశ. 10 రోజులకు ఒకసారి కూడా ఆశ దర్శనం కరువైంది. ఒకవేళ ఎప్పుడైనా ఎదురుపడ్డా ఆమె నోటి వంట పదే పదే వినిపించేది మోహన్ మోహన్ అన్మోహన్. భారత్, ఈ గులాబీ పువ్వు ఎలా ఉంది? నాకు తుంచేసిన గులాబీలంటే ఇష్టం ఉండవు ఆశ. అవి కొమ్మకున్నప్పుడే అందంగా ఉంటాయి. ఛ, నీకు బొత్తిగా టేస్ట్ లేదు. మోహన్ గారు ఈ గులాబీ పువ్వు నాకు ప్రెజెంట్ చేశారు. భారత్, నువ్వు మోహన్ గారి స్థానంలో ఉంటే ఎంత బాగుండేదో. ఎంతో బాగుండేది. నువ్వు కంటున్న కళ్ళనే నిజమయ్యావి. ఆఫ్టర్ ఆల్ ఈ పార్కులో కాకుండా మనం మైసూర్ బృందావన్ గార్డెన్స్ లో వివరించేవాళ్ళం. విమానం లేకుండానే నువ్వు గాల్లో తేలిపోయేదాన్ని. భారత్, మాటలు వినడానికి ఇంత అందంగా ఉన్నాయి. నిజంగా జరిగితే ఇంకెంత ఆనందంగా ఉంటుందో. అది జన్మలో జరగదన్న సంగతి మర్చిపోకు. అదే నీకు మోహన్ గారికి ఉన్న తేడా. మోహన్ 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 10 సార్లు బోరు కొట్టకు. ఇవాళ ఏప్రిల్ 21వ తారీఖు. అయితే ఏంటంట? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇవాళ ఏప్రిల్ 21వ తారీఖు. ఇప్పుడు నువ్వు పోరు కొడుతున్నావు. టైం చెప్పే ఆపరేటర్ లాగా ఏంటి నీ సోదా? సోదా ఆశ, ఇవాళ ఏప్రిల్ 21వ తారీఖు అన్న సంగతి నీకు గుర్తులేదంటే నువ్వు నన్ను కూడా మర్చిపోయి చాలా దూరం పోయినట్టే లెక్క. ఐఎమ్ సారీ. మై గాడ్, ఇప్పుడు గుర్తొచ్చింది. భారత్, సారీ భారత్. భారత్, ఇవాళ ఏప్రిల్ 21. 4 సంవత్సరాల క్రితం మనిద్దరం మొదటిసారిగా కలుసుకున్న రోజు. ప్రతి సంవత్సరం ఎన్ని పనులున్నా అన్ని పనులు మానుకుని మనిద్దరం కలుసుకునే రోజు. ఓ మై గాడ్. ఏమైంది? భారత్, ఇవాళ నాకు ఆఫీస్ ఉంది. వెళ్ళకపోతే మోహన్ గారు కోపడతారు. వెళ్ళు. కరెక్ట్ గా నేను 4 గంటలకు వచ్చేస్తాను. నువ్వు గోపాల్ కలిసి నా కోసం వెయిట్ చేయండి. అందరం కలిసి డిన్నర్కి వెళ్దాం. ఓకే? సార్, 4 అయింది. యు ఆర్ రైట్. నేను టీ తాగే టైం అయింది. నా టైమింగ్స్ నువ్వు చాలా కరెక్ట్ గా గుర్తుపెట్టుకుంటావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? ఇప్పుడు 5 గంటలకు అమెరికన్ డైరెక్టర్స్ కలుసుకుంటాం. కాన్ఫరెన్స్ సక్సెస్ అయితే మనం అమెరికా వెళ్తున్నాం. మనం అంటే నువ్వు, నేను. మనిషి బ్రతుకంతే మనసు మనిషికి సుఖము లేదంతే. బ్రదర్, ఈవేళ బస్సు లేట్ అయిపోయింది. బస్సు వస్తే నన్ను కాస్త నిద్ర లేపుతావా? అలాగే. మర్చిపోదు. మనసు ఆశా, ఇంత ముఖ్యమైన కాన్ఫరెన్స్ ఇలా నిమిషాల్లో సక్సెస్ఫుల్ గా తేలిపోతుందని నేను అనుకోలేదు. ఇదంతా నువ్వు ఆఫీసులో అడుగుపెట్టిన వేళ విశేషం. అంతా మీ అదృష్టమేనండి. ఎస్, ఐ నో. ఐఎమ్ వెరీ లక్కీ. సో మన అమెరికా వెళ్ళే ప్రోగ్రామ్ కన్ఫర్మ్. 100%. గెట్ ఇన్. థ్యాంక్ యూ. బ్రదర్, బస్సు వచ్చిందా? నేను వెళ్ళాల్సిన బస్సు వచ్చింది. మరి నువ్వు వెళ్ళలేదే? అందులో నాకు ఖాళీ లేదు. పూర్ ఫెలో. అబ్బా, నీ మొహం చూడలేకపోతున్నాను. నిన్న 4 గంటలకు రాలేదని 100 సార్లు సారీ చెప్పాను. ఇంకా మాట్లాడపోవడం ఏంటి? భారత్, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకో చెప్పు చూద్దాం. అది తెలుసుకోవాలంటే ఈ భరత్ నీ మోహన్ రూపం ఎత్తాలి. అయినా ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ ఆశలన్నీ ఆకాశంలోనే ఎగురుతున్నాయి. ఆకాశం అంటే గుర్తుకొచ్చింది. కొద్ది రోజులు నేను నిజంగానే ఆకాశంలో ఎగరబోతున్నాను. మీ మోహన్ గారు ఏమైనా రెక్కలు తగిలిస్తున్నారా? అవును, నేను ఆఫీస్ లో అడుగుపెట్టిన వేళ విశేషం.
ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న అమెరికా టూర్ ప్రోగ్రామ్ నిన్నే ఫైనలైజ్ అయింది. అందుకని ఆయనతో పాటు నన్ను అమెరికా తీసుకెళ్తానన్నారు మోహన్ గారు. ఓ మై గాడ్, టైం అయిపోయింది. భారత్, నేను వెంటనే వెళ్ళాలి. ఎక్కడికి? అమెరికానా? కాదు, పాస్పోర్ట్ ఆఫీస్ కి. ఇలా పాస్పోర్ట్ చేతికి రావడం ఏంటి, అలా విమానంలో కాలు పెట్టి జై